నమస్తే. నేను గోవర్ధన్ ముఖ్యర్ల. సో, మనం ఈరోజు హైదరాబాద్‌కి ఒక 30 కిలోమీటర్ డిస్టెన్స్ అంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 35 కిలోమీటర్ డిస్టెన్స్‌లో న్యాచురల్‌గా గ్రో అవుతున్న శాటిలైట్ టౌన్ అనుకోవచ్చు మనం దాన్ని. సో, దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మనం ఎక్కడెక్కడో రియల్ ఎస్టేట్‌లో ఎక్కడెక్కడో ఎళ్లి ఇన్వెస్ట్‌మెంట్‌లు చేస్తుంటాము. సో, వాటికి ఫ్యూచర్ స్కోప్ ఉంది. అంటే అవి రాకపోయినా కానీ వస్తాయేమో అన్న ఒక ఆశతోటి ఎక్కడెక్కడో దూరంగా వెళ్ళేసి 40 కిలోమీటర్స్, 30 కిలోమీటర్స్ అలా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్లు పెడతాము. కానీ మనకు సిటీకి లైక్ ఓఆర్ఆర్‌కి ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో సో, లైక్ మనకు మేజర్‌గా గచ్చిబౌలి, ఈ హైటెక్ సిటీ, కోకాపేట అంటే ఎగ్జిట్ నెంబర్ 19. ఈ ఎగ్జిట్ నెంబర్ 19 అనేది పూర్తిగా ఐటీ సిటీ కిందకి వస్తుంది. సో, దీనికి దగ్గరగా ఉండే అంటే అరౌండ్ ఒక 40 కిలోమీటర్స్ 35-40 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఒక న్యాచురల్‌గా గ్రో అవుతున్న ఒక శాటిలైట్ టౌన్. సో, అదే షాద్‌నగర్. సో, ఒకసారి షాద్‌నగర్ గురించి మనం మాట్లాడుకుందాం. షాద్‌నగర్ అనేది జనరల్‌గా మనకు దానికున్న ఒక మంచి ప్లేస్. ఆ ప్లేస్‌కున్న ఒక మంచి గుడ్ థింగ్ ఏంటంటే ఆ ప్లేస్‌కు చుట్టూ ఎటు చూసినా గానీ మంచి డెవలప్‌మెంట్స్ ఉంటాయి. సో, ఇప్పుడు ఈ షాద్‌నగర్ మ్యాప్ పరంగా చూసుకుంటే మనం క్యాజువల్‌గా సో, ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 16. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి మనము షాద్‌నగర్‌కు వెళ్తుంటాము. షాద్‌నగర్ హైవే. దాన్నే బెంగుళూరు హైవే అంటాము. సో, ఫస్ట్ కొత్తూరు వస్తుంది. దాని తర్వాత నందిగామ వస్తుంది. దాని తర్వాత షాద్‌నగర్. ఈ షాద్‌నగర్‌కి అసలు ఈ షాద్‌నగర్ న్యాచురల్‌గా గ్రో అవ్వడానికి మెయిన్ కొన్ని రీజన్స్ ఏంటనంటే సో, ఆనాడు గత ఒక 5, 6 ఏండ్ల క్రితం అంటే లైక్ సింపుల్‌గా చెప్పాలనుకుంటే గతంలో 2008లో ఎయిర్‌పోర్ట్ వచ్చినప్పటికి ఇప్పటికి ఎంత మార్పు వచ్చిందంటే కేవలం ఒక ఎయిర్‌పోర్ట్‌ని బేస్ చేసుకొని కనీసం ఇది మనకు 40 టైమ్స్ అప్రిషియేషన్ వచ్చిన ప్లేసెస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఈ షాద్‌నగర్‌కి ఉన్న ఒక మంచి అడ్వాంటేజెస్ ఏంటంటే షాద్‌నగర్ స్ట్రెయిట్ వెళ్ళిపోయామనుకోండి మీకు రాజాపూరు, తర్వాత బాలానగరు అండ్ జడ్చర్ల, బూర్గుల ఇవన్నీ కూడా ఫార్మర్స్ ఎడ్జెస్ ఇండస్ట్రీస్ ఉంటాయి. దానికంటే ముందు నందిగామ కూడా ఇండస్ట్రియల్ ఏరియానే. కొత్తూరు కూడా ఇండస్ట్రియల్ ఏరియానే. ఇప్పుడు షాద్‌నగర్‌కి జస్ట్ ఇట్లా కొంచెం కార్నర్ సైడు నందిగామ లొకేషన్ కిందికి ఏరియాలో మేకగూడ సెజ్ అని ఉంటుంది. సో, ఈడ మేకగూడ సెజ్ ఉంటుంది. సో, ఇదే షాద్‌నగర్‌కి మళ్ళీ ఇటు సైడ్ వచ్చేస్తే పరిగి రూట్‌లో వచ్చేస్తే ఇక్కడ సెజ్ సర్కిల్ అని ఉంటుంది. దాని తర్వాత ఎలికట్ట ఉంటుంది. ఎలికట్ట సెజ్ ఉంటుంది. ఈ షాద్‌నగర్‌కి మనకు ఒక 10-15 కిలోమీటర్స్ 10-15 కిలోమీటర్ డిస్టెన్స్‌లో షాబాదు, చందనవల్లి, సీతారాంపురం, హైదరాబాదు ఇవి ఉండడం. దీంతో పాటు ఇటు సైడ్ కూడా దూస్కల్ సైడ్ కూడా కొన్ని మంచి కంపెనీస్ ఫార్మా కంపెనీస్ డెవలప్ అవ్వడం. ఈ షాద్‌నగర్ టౌన్‌కున్న మేజర్‌గా ఈ షాద్‌నగర్ టౌన్‌కు ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయంటే సింపుల్‌గా మనం ఈ టౌన్ డెవలప్ అవుతుంది. ఒక టౌన్ మంచిగా డెవలప్ అవుతుంది. ఒక టౌన్‌లో మంచి ఎమ్యూనిటీస్ కానివ్వండి, మంచి ప్లేసెస్ కానీ ఏమున్నాయంటే క్యాజువల్‌గా ఒక మనకు ఉపయోగపడేవి. అంటే మనం ఒక షాద్‌నగర్ టౌన్ గనుక మనం లైక్ అక్కడ చుట్టుపక్కల మనం గనుక ఏమన్నా ఒక చిన్నపాటి ప్లాట్ తీసుకోవాలనుకున్నాం అనుకోండి. సింపుల్‌గా షాద్‌నగర్ టౌన్‌లో మనకు చాలా అందుబాటులో దొరుకుతాయి. లైక్ షాపులు చూసుకుందాము. స్పెషల్‌గా మనం ఒక ఇల్లు కట్టామనుకోండి. ఇల్లు కట్టుకుంటే మనం మేజర్‌గా ఏం థింక్ చేస్తాం? రోడ్డు కనెక్టివిటీ చూస్తాం. రోడ్డు కనెక్టివిటీ పరంగా నెంబర్ 1 కనెక్టివిటీ ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేస్తే మనకు హాస్పిటల్స్ ఉన్నాయంటే ఒక 3 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. సో, దాంతోపాటు మంచి హోటల్స్ ఉన్నాయి. సో, దాంతోపాటు మనకు మూవీ థియేటర్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైము మనకు దాని చుట్టుపక్కల డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. సో, మేజర్‌గా ఈ షాద్‌నగర్ టౌన్ అనేది ఎవరో ఒక పొలిటికల్ లీడర్ వచ్చేసి ఎవరో ఒక కొత్తగా దాన్ని క్రియేట్ చేసి కొత్తగా దీన్ని ఏదో లేపాలనే ఉద్దేశంతోటైతే చేసే ప్రాంతం కాదది. దానంతటా అదిగా ఎదుగుతున్న ఒక మంచి లొకేషను షాద్‌నగర్ టౌన్. సో, ఈ షాద్‌నగర్ టౌన్‌కి మాకున్న ఒక చిన్న ఇన్ఫర్మేషన్ రానున్న ఒక 2-3 ఇయర్స్‌లో దీంట్లో కూడా ఐటీ కంపెనీస్ రాబోతున్నాయి. సో, ఈ ఐటీ కంపెనీస్ నాకు తెలిసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ 2026లో అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది. సో, ఈ షాద్‌నగర్ టౌన్‌కు చుట్టుపక్కల ఎలా చూసుకున్నా రోడ్డు కనెక్టివిటీస్ చూసుకున్నా కానీ మనకు హాస్పిటల్స్ కానీ, హాస్పిటాలిటీ కానివ్వండి, స్కూల్స్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉన్నది, నారాయణ ఉంది, శ్రీ చైతన్య ఉంది. సో, రీసెంట్‌గా ఇంకా వేరే కార్పొరేటివ్ స్కూల్స్ కూడా రాబోతున్నాయి. సో, ఈ షాద్‌నగర్ టౌన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
అంత న్యాచురల్గా గ్రో అవుతుంది. ఈ ఎంటైర్ హైదరాబాదులో సౌత్ సైడ్ మంచిగా డెవలప్ అవుతున్న ఏకైక ఒక నేచురల్గా డెవలప్ అవుతున్న షార్ట్లైట్ టౌన్ ఏదైనా ఉన్నదంటే కనుక షాద్నగర్ టౌన్ అని చెప్పొచ్చు. సో ఈ షాద్నగర్ టౌన్లో ఇప్పుడు ఒకవేళ మనం రియల్ ఎస్టేట్ పరంగా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నాం అనుకోండి, 2025లో ఇన్వెస్ట్మెంట్ చేసాము, 2030 వరకల్లా మీకు యావరేజ్గా 70-80% మీకు అప్రిషియేషన్ వస్తుంది ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్స్ని బట్టి బేక్ చేసుకుంటే. సో కానీ మీకు దీన్ని ఒకవేళ మార్కెట్ కొంచెం పెరిగిందనుకోండి, మీకు ఈజీగా 80-90% అప్రిషియేషన్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం షాద్నగర్ టౌన్లో మేజర్గా ఇఫ్ ఇన్ కేస్ షాద్నగర్ టౌన్ని బేక్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కనుక ఈ పరిగి రోడ్డు సైడ్ ప్లాన్ చేయండి. లేదనుకుంటే హాజీపల్లి రోడ్ అని ఉంటుంది, బస్ స్టాండ్ నుంచి ఇలా హాజీపల్లి రోడ్ అని ఉంటుంది, ఈ హాజీపల్లి రోడ్డు కూడా ట్రై చేయండి. ఎందుకంటే హాజీపల్లి రోడ్డు సైడు ప్రజెంట్ ఒక విల్లా ప్రాజెక్ట్ ఉంది, ఒక కంపెనీ వాళ్ళది విల్లా ప్రాజెక్ట్ ఉంది. దాంతోపాటు ఈ హాజీపల్లి రోడ్ ఏదైతే ఉందో అది త్రిపులార్కు కనెక్ట్ అవుతుంది. త్రిపులార్కు అరౌండ్ 8 కిలోమీటర్స్ ఏమో సమ్ చేంజ్ ఉంటుంది. సో అది 60 ఫీట్ల రోడ్డు కింద డెవలప్ చేస్తున్నారు. సో ఈ అటు సైడ్ కూడా చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ హాజీపల్లి రోడ్డు సైడే మంచిగా కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. అటు సైడ్ ఒకటి, పరిగి రోడ్డు సైడ్ కూడా. పరిగి రోడ్డు సైడ్ అయితే ఆల్మోస్ట్ ఇక్కడ సెజ్జి సర్కిల్ అని ఉంటుంది, ఇక్కడ సెజ్జి సర్కిల్ అని ఉంటుంది. ఈ సెజ్జి సర్కిల్కి దగ్గర ఒక 200-300 మీటర్ల డిస్టెన్స్ వరకు ఆల్మోస్ట్ హౌసెస్, యావరేజ్ ఒక 1/2 కిలోమీటర్ అనుకోండి, 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ వరకు కూడా హౌస్ కన్స్ట్రక్షన్స్ జరిగినాయి. గత 3 సంవత్సరాల నుంచి నేను ఈ షాద్నగర్ టౌన్ అబ్జర్వ్ చేస్తున్నా. ప్రతి సంవత్సరం 50-100 మీటర్ల స్ట్రెచ్ మనకు కన్స్ట్రక్షన్ పెరుగుతుందన్నమాట. సో అంటే ప్రతి సంవత్సరం ఒక 100 మీటర్లు కొత్త కన్స్ట్రక్షన్ వస్తుంది. అలా సంవత్సరానికి 100 మీటర్లు అనుకుంటే మీకు ఈ సర్కిల్ వరకు 500 మీటర్స్, అంటే ఈజీగా మనకు ఒక 5 ఇయర్స్లో ఈ సర్కిల్ వరకు కూడా మొత్తం ఫుల్ అయ్యే అవకాశం ఉంది రెసిడెన్షియల్. దీంతోపాటు ఈ ఏరియాలో ఈ స్ట్రెచ్ ఏదైతే ఉందో, ఈ షాద్నగర్ నుంచి ఈ సెజ్జి సర్కిల్ స్ట్రెచ్ ఏదైతే ఉందో ఇక్కడికి ఒక 4 కార్పొరేట్ కంపెనీలు మంచి విల్లా ప్రాజెక్ట్స్ తోటి వస్తున్నాయి, మంచి కాన్సెప్ట్ తోటి రాబోతున్నాయి. మీరేమన్నా ప్లాన్ చేయదలుచుకుంటే, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయదలుచుకుంటే ఈ పరిగి రోడ్డు సైడ్ సెజ్జి సర్కిల్ వరకు ప్లాన్ చేయండి. సెజ్జి సర్కిల్ దాటి కూడా కుందుర్గు వరకు వెళ్ళొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే కుందుర్గు సైడ్ మనం ప్లాట్ తీసుకుంటున్నామంటే కనుక త్రిబులార్ని బేస్ చేసుకొని తీసుకోవాలి. త్రిబులార్ మార్క్ ఎక్కడ వస్తుంది ఏంటి అనేది దాన్ని బేస్ చేసుకొని కుందుర్గు సైడ్ తీసుకోవచ్చు. కానీ ఏదైతే నేను చెప్పిన ఈ సెజ్జి సర్కిల్ ఉందో, ఈ సెజ్జి సర్కిల్, ఈ షాద్నగర్ నుంచి సెజ్జి సర్కిల్ బిట్వీన్ మాత్రం మీరు బంగారం లెక్క ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీకు లైవ్లో నేను చెప్పడమే కాదు, లైవ్లో మనం అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగానే కన్స్ట్రక్షన్ జరుగుతుందా, అసలు అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ ఉంది, ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది మనకు లైవ్లో కనిపిస్తుంది. దీనికి తోడు ఇక్కడి నుంచి మళ్ళీ షాబాదు, చందనవల్లి, సీతారాంపురం, హైదరాబాదు అదొక కొత్త లొకేషన్ డెవలప్ అవుతుంది. సో మీరు ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే యావరేజ్గా మనకు 20-25 వేలు గజం దొరుకుతుంది. ఈ సర్కిల్ బిట్వీన్ షాద్నగర్ టు సర్కిల్ దాటిన తర్వాత 20 వరకు, 15-20, కొన్ని 21-22 ఆ రేంజ్లో దొరుకుతున్నాయి. కుందుర్గు వరకు వెళ్ళిపోతే కనుక 15,000 లోపు దొరుకుతాయి మనకి. సో కుందుర్గు సైడ్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బేసిక్గా మేము త్రిబులార్ బేస్ చేసుకొని మాత్రం తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మాత్రం ఇటు సైడ్ మాత్రం షాద్నగర్ టౌన్, ఇది షాద్నగర్ టౌన్ మాత్రం న్యాచురల్గా డెవలప్ అవుతుంది. మీరు కళ్ళు మూసుకొని బంగారాలకి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంటే కానివ్వండి, మీరు రేపటి రోజున దానికి ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది షాద్నగర్ టౌన్కి సంబంధించి. సో నా సర్వీసెస్ కావాలనుకుంటే కనుక నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, 9390487807. థ్యాంక్ యూ సో మచ్.